హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. నితిన్ నటించిన లాస్ట్ 5 ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ని సాధించలేకపోయాయి. దీంతో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్, దానితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అయిన హరిహర వీరమలు యొక్క ట్రైలర్ డ్యూరేషన్ గురించి, అంతేకాకుండా కన్నప్ప మూవీ యొక్క హిందీ శాటిలైట్ బిజినెస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు జూలై 4న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. నితిన్ నటించిన లాస్ట్ 5 ఫిలిమ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా నిలిచినా కూడా ఇప్పుడు తమ్ముడు మూవీకి మంచిగానే బిజినెస్ జరిగింది. తమ్ముడు మూవీకి ఏరియా వైజ్ జరిగిన బిజినెస్ని గమనిస్తే నైజాంలో 8.5 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 8.5 కోట్ల వరకు బిజినెస్ జరగగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ మొత్తం కలిపి 4 కోట్ల వరకు బిజినెస్ జరగగా టోటల్ వరల్డ్ వైడ్గా 24 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలవాలంటే 25 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మూవీని జూలై 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుండగా ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా హరిహర వీరమల్లు యొక్క ట్రైలర్ని జూలై 4న రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేయగా, తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ట్రైలర్కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వగా ట్రైలర్ని 100కు పైగా థియేటర్స్లో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ట్రైలర్ యొక్క లెంత్ 3 మినిట్స్ వరకు ఉండనున్నట్లు సమాచారం. రీసెంట్గా ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ రిలీజ్కు ముందు ఎటువంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగలేదు. మంచు విష్ణు అనుకున్నంత రేంజ్లో రేట్స్ ఇవ్వకపోవడంతో ఎటువంటి నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగకుండా కన్నప్ప మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క హిందీ శాటిలైట్ రైట్స్ని 20 కోట్లకు అమ్మారు. ఇది చాలా మంచి రేటు కాగా ఇంకా ఈ సినిమా యొక్క హిందీ డిజిటల్ రైట్స్, అంతేకాకుండా మిగిలిన భాషల యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవాల్సి ఉంది. కన్నప్ప మూవీ యొక్క తెలుగు డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఎంతవరకు అమ్ముడుపోవచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.